లోపలికి పొమ్మని. అర్థమైందా? నవ్వుచు అంటే చిన్న చిరు నవ్వు నవ్వాలి. నవ్వు నవ్వు ఆది జీవితం. నవ్వు అయితే ఈ నవ్వు ఎవరంటే ఏమనుకుంటారు తెలుసా? ఇది ఏదో ఎరిముండలా ఉంది, దగ్గరికి వెళ్తే కష్టం భయపడి వస్తారు. నవ్వు అంటే అలా కాదమ్మా, పై పన్నుతోటి కింది పెద్ద నొక్కాలి. పై పన్నుతోటి కింది పెద్ద నొక్కి కిసుక్కుమని నవ్వాలంటే కాలి పుట్టినలు మొత్తం తెలుసు వరకు ఎవరు జూజులు అయిపోయి గుమ్మడిపోవాలి. ఆ నవ్వులు అంత ఆకర్షణ ఉంటుంది. అర్థమైందా? నవ్వుతూ వాల్తూ నాటవలయు. అర్థమైంది కదా? దక్కి చిరుతప్పు దక్కి చిన్న తప్పు. అదే అమ్మా ఎప్పుడు అడగనే తల్లి వద్దు, నాకు లేదు చెప్పు, నీకెందుకు అదేం తగ్గే? ఇలా తగ్గేమంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ ముందే క్షయాలు తగ్గుందాం. డబ్బులు ఆకర్షణ ఉండాలా? జనాలు తప్పించాలని పంపించకూడదు. ఆ ముందు కానీ లేదు. ఆ డబ్బులు ఎలా తగ్గాలో తెలుసా? వీధిలో నిల్చొని ఎవరైనా మన వీధిలో వస్తున్నారా లేదా, ఎవరి గురించి వస్తున్నారో ఎటు చూస్తున్నారో మనం చూసి బుద్ధిని ఉండకూడదు కదా, ఏదో పని చేస్తున్నట్టు ఉండాలి. బయట చెప్పి ఎదురు తీయాలి. ఇలా చూసి చివర పట్టుకోవాలి. ఎవరైనా మన ఇంటి చూసాడనుకో కష్టమని లాగాలి. ఇలా ఎప్పుడైతే నిలబెట్టే కూడా మీకు చూశారనుకో మధ్యలో పట్టుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఈ నలపడం మానేయకూడదు. ఏంటమ్మా ఇక్కడ తిరగద్దు, ఆడి తిరుగు. అప్పుడు తగ్గాలి. తగ్గన ఇలాగా ఇలాగ అప్పుడు అతను మనం ఏం చేయాలి తెలుసా? ఒక తల మొక్కం తీసి అలాగే చేయాలి. దాని అర్థం ఏంటి తెలుసా? వీధి గుమ్మ చూస్తారని బెదురుతున్నావేమో, అలా పెరటి గుమ్మ వచ్చి తప్పు తీసి ఉంచామని మనం చెప్పడం కదా. దక్కి తగిలించి వెనుకకు తగ్గ బలయు విడుల ఆకర్షణము చేయు కిటుకులివి. అది సరిగేనమ్మాయి. ఈ ముంట ఉదయాన్ని వెళ్ళిపోయింది కాపీ తెమ్మని పంపించాలి. ఆ వైభవం అలా చెప్తున్నాను. అంతకాలం ఇంట్లో కూర్చుంటామమ్మా బజార్లో ఉన్నా. ఏమైంది? ఏ కుర్రోళ్ళు అంటే కాలేజీ కుర్రోళ్ళు వాళ్ళు మెడికల్ వాళ్ళు ఈ మధ్య పరీక్షలు చదివి వేడికిపోయినారు. లేదు కరెక్ట్ మంచోళ్ళు ముదర బేబీ అని పేరెట్టారా? ఓన్లే నాకు వయసు అయిపోయింది కాబట్టి అనొచ్చు. నన్ను అడిగారా? నన్ను అడగటం ఏమిటి? ఆ కుర్రోళ్ళు నిన్ను అడగలేదు. చూసే వాళ్ళు తెలివితేటలు. నిన్నడక్క మీ అక్కనడక్క నన్ను అడిగారంటే కారణం ఉంది. అయితే వాళ్ళు వయసులో చిన్నోళ్ళైనా నా దగ్గర కొన్నాళ్ళు అనుభవం అయితే దేశంలో ఎక్కడైనా బ్రతుకొచ్చినారు. వాళ్ళ తెలివితేటలైనా చూసావా ఇంత అనుభవం ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? నాన్నెవరే ఎప్పుడు అడిగినా చూపించము, నీకు నాన్న లేరా అని అడిగారు. నీకు నాన్న లేకపోవడం వాళ్ళకి తెలియక అడిగారు, కానీ వాళ్ళ సందేహం కలిగింది కాబట్టి అడిగారు. ఏమని? నేను చూడంగానే ఈ ముండ చూస్తే తల్లి పోలిక కదా అక్క పోలిక కదా ఎవరికి పుట్టిందో తెలుసుకున్నాను. అది దాన్ని ఎవరుకోవాలంటే పుట్టింది నాకు అనుకునే వాళ్ళు అడిగింది మీ బాబు గురించి. ఈ స్థలం ఎవరిది? ఈ ప్రాజెక్ట్ ఎవరు? అది తెలియక అడిగా తెలుసుకున్నాను. ఏ నాన్న నేను గుర్తుంచుకున్నాను నీకు ఇప్పుడు పేరు చెప్పడానికి. ఒక్క నాన్న మన ఇల్లు అర్థనుకున్నావు? పుణ్యక్షేత్రంలో ఇల్లు. ఆ మధ్య గోదావరి కృష్ణ తీసుకెళ్ళారా రాజమండ్రి? నువ్వు ఇంత ఉన్నప్పుడు ఆ గోదావరిలో ఎంతమంది మునిగారు? మా ఇల్లు అలాంటి వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు. ఎవరైనా కూర్చుంటున్నామమ్మా చెప్పనా? ఈ సభలో
పంచి కట్టుకున్న ప్రతి మొగుడు కూడా మీ నానే నాన్న అంటే ఒక్కసారి ఇప్పుడు మొదలాది మంది వచ్చి కొమ్మలు తొక్కేసి పోతారు పిలవాలి ఇలా ముట్టిపోయి ఆ సైకిల్ వేసి అటు తిరుగుతున్నా చూడు వాళ్ళు ఎవరి కోసం వచ్చినట్టు నీ గురించి వచ్చినట్టు వాళ్ళు ఎలా పిలవాలో తెలుసా నాకు ఎలా ఇంగ్లీష్ లో నాకు ఇంగ్లీష్ రాదు కాదే నువ్వు నన్ను కావాలంటే పంపిస్తున్నావు కదా చదువుకోమని లేరు కదా అది ఇంగ్లీష్ లో పిలిచిందా నాకు చెప్తావా ఎవరు నాకు ఇంగ్లీష్ వచ్చిందా లేదా నీకు తెలియాలి కదా హలో బ్రదర్ హలో బ్రదర్ హలో బ్రదర్ అంటే ఏమన్నమాట అది ఏమంటే ఉంది అన్నయ్య గారి తమ్ముడు అన్నయ్య గారు తమ్ముడు కాదంటే మన ఇంటికి ఎవరు రాదు ఆ వర్షం మనకు ఖర్చు రావు దయచేసి బాబా గారు రారా అట్లే ఎలా చేశారు అన్నయ్య కోసం డాన్స్ తీసుకుని బజారు వెళ్ళారు కదా ఈలోగా పురాణంతా వచ్చి నా వెంట పడ్డారు ఈలోగా పరిగెత్తుకుంటూ వచ్చి కొత్త ప్లాస్ కొని ఎలా పెట్టుకున్నాం సరే ప్లాస్ అంటే బదులు కొట్టేసావు ఒక విషయం చెప్పండి దాన్నైనా తగలు పెట్టేసావా వీధిలో ఉన్నప్పుడు బజార్ వెళ్ళారు కదా ఆ బజార్ లో ఎవరో కెక్కి చెట్టు గారు అమ్మాయి సుబ్బు చెట్టు గారంటే మహానుభావుడు కనిపించారా కనిపించడమా చెట్టుగా ఉన్నాము పైనుంచి కిందకి కింద నుంచి పైకి పైనుంచి కిందకి కింద నుంచి పైకి జగాదిగా చూసాడే అట్లా పాట కింద పడేసాడు దాన్ని చూసాడా ఏం చేసాడా నన్నేమి చేయలా లోపలికి వచ్చి నిన్ను ఏదో చేస్తాడట చెట్టుగారా ఏం చెప్పిందని అడిగారు నువ్వేం చెప్పావు తల్లి బావగారు మా అక్క మేడ మీద అలంకారం చేసుకుని నీ కోసం అని చెప్పి ఆ చెట్టు గారు నగట్ట బాగా తీసుకొని ఈ నెల వెళ్ళిపోగా నీ 12 వస్తాను నీ 12 వస్తాను నిన్ను లైన్ పెట్టేస్తాను చెప్తావు చెప్తున్నావా చెప్పావు కదమ్మా నేను చెప్పినట్టు చెప్పకే తిడుతున్నాం ఇలాంటి కబుర్లోని మోసుకొస్తున్నాం మరి ఎలా చెప్తాను చూడు ఏం చెప్తాను అన్నీ ఇలా రామ్మా పట్టణంతో చాలా పైకి తెలియదు ఇలా పుష్టిగా చెప్పాను సెట్టిగా వచ్చారట మన వీధిలో వచ్చారమ్మా నమస్కారం ఆయన అన్నాను అంతే ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు నువ్వు అందంగా అలంకరి ఉన్నావంటే నేను వెళ్ళి సెట్టిగా తీసుకున్నాను నేనే వృత్తి చెయ్యనమ్మా నేనే పాడు వృత్తి చెయ్యనమ్మా చెయ్యను ఇది పాడుతా ఎవరన్నారమ్మా ఇది పాడుతుందని ఇది పాడుతుంది కాదమ్మా ఇది మన కులవృత్తి అమ్మా మన కులవృత్తి చేసుకున్న తప్పులే తల్లి వేసకులలో పుట్టిన ప్రతి ఒక్క స్త్రీ తన సర్వస్వం ఈ పురుష ప్రపంచానికి అంకితం చేయక తప్పదు తప్పు కాదు ఇది తరతరాలు వస్తున్న ఆచారం అమ్మా ఇది నేను నా తగమ మనసు అంతా శ్రీకృష్ణ పరమాత్మ నీ తనువు మనసు కృష్ణ పరమాత్మకు అంకితం చేసే శరీరం మాత్రం నన్న తల్లి నవమాసాలు కనిపించి తల్లికి బెస్ట్ ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి నువ్వు ఆలోచించావమ్మా నీ మనసు ఎంత బాధ కలిగిస్తుందో నేను ఆలోచించాను తల్లి అందుకని ప్రాణం తీసుకోలేమమ్మా వయసులో సంపాదించిన డబ్బు వయసు మళ్ళినంత బిడ్డదన్న సంగతి తెలుసు బ్రతుకు రోడ్డు బజార్పాలు అయినాడు ఈ బిడ్డలు ఒక్కరు ఏ ఒక్కరు మన వెంటరాలని కూడా తెలుసు అన్ని తెలుసుకుని ఈ నీచమైన వృత్తి ఇన్నాళ్ళు నేను ఎందుకు చేశాను మీ చేత ఎందుకు చేసిన తెలుసా ఈ సంఘ మీద కక్ష ద్వేషం దేవదాసుల బతుకున్న మమ్మల్ని తరగతి కింద వీడియో పడుకున్నట్టుగా మార్చారు ఈ రంగబలంతో అర్థబలంతో మన నోళ్లను మనుషులను మూసేశారు నర మతాంతుల కామన సౌదాలలో మన జీవితాన్ని నామరాళ్లుగా పట్టుకున్నారు సిరుజన ధారణమని ఆనంద రక్షణమని వేదికకి లేక ఉపన్యాసం కంటే సంఘ సంస్కర్తలు ఏ ఒక్కడైనా నీ మెళ్ళ తాలి కట్టి నిన్ను ఆలిగా వేలుకుంటానంటే ఈ నీటి మీద ఉంది చేయమని బలవంతం చేయదమ్మా ఎందుకు తెలుసా ఒక ఆడది వీధిని వెళ్తుంటే వేదిక చూపించి ఈ గుడ్డి ప్రపంచంలో ఒకసారి సంతానిగా మారిందంటే నమ్మరు నమ్మలేదమ్మా నా మాట ఇది తల్లి ఇది తప్పు కాదమ్మా ఇది మన కులవృత్తి అమ్మా తల్లి ఎందుకు చెప్పిన అంటుంది కన్న తల్లి మాట కాదన్నప్పుడు ఈ గడపలో నేను ఉండనేమి లేకపోయినానేమి ఎవరి కోసం బ్రతకాలమ్మా ఒక క్షణం నేను ఉండను మీ కళ్ళ ముందే ఉరేస్తుందా
బాబు వాడు తిట్టేవాడు మాత్రం కాదు, కొట్టేవాడే. ఎంతమంది కొట్టాడేంటి? మా వీధిలో మనం వచ్చి 6 కొట్టాడు. 6 కొట్టాడా? అవునండి. 6 అప్పుడే కొట్టాడా, అప్పుడప్పుడు కొట్టాడా? అప్పుడప్పుడు కొట్టడేంటి, ఎత్తిన చేయి తిట్టకుండా ఒక్కసారే కొట్టాడు. నిలబడ్డామన్నా నిద్రపోయేవాళ్ళన్నా? మీకు నమస్కారం పెడతాను. ఎటువంటి సందేహాలు కలుగుతున్నాయి మీకు? అయినను నిద్రపోయే వాళ్ళనే ఎవడైనా కొడతాడా? వీడు మాత్రం నిలబడ్డ వాళ్ళనే కొట్టాడు. అయితే ఇది వాళ్ళ ప్రమాదం తప్పే మార్గం లేదంటారా? లేదు బాబు, మీలాంటి షాకర్ బాబులు ఎందరో మా ఇళ్ళకి వస్తుంటారు. ఎందుకు? మీ ఎటువంటి కత్తిల గురించి. వాడు చేయి తాగుతాడు, వాడు చేతితో 10 రూపాయలు పారేస్తే 10 మాసాల దాకా మీ జోలికి రాదు. అంటే 10 రూపాయలు వాడి చేతిలో పడితే ప్రమాదం 10 మాసాలు వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అంతే కదా మరి. 10 రూపాయలు తక్కువ తీసుకోడా? 10 రూపాయలు తక్కువ కాదు కాదు ఆయన 5 పైసలు దగ్గర ముక్కు బిక్కు తొచ్చు చేస్తాడు. ఓహో, అయితే కిమ్మ తిన్న కిరాడబడి అన్నమాట. వాడిక కానీ నా అదృష్టం బాగుంటే వాడు వీడి కాదులేండి. మరి ఈడెవడు? రిక్షా వాడండి. అబ్బా నిక్షేపంతో మీకు కూడా ఎందుకండి బాబు? మా వీధి నుండి బయలుదేరి వీధి రావడానికి 6 సార్లు ఒక్కలించి 6 రూపాయలు మాట్లాడి. మరి బాగానే ఉంది కదా, ఇక గొడవ ఎందుకు? వేరే ఎక్కిన తర్వాత 2 రోజులు తొక్కిన తర్వాత శెట్టి గారు మీరు చాలా బరువులో ఉన్నారు, అర్జెంట్ గా దిగుతారా, 10 రూపాయలు ఎక్కిస్తారంటే నాకు అంత మాట అన్నాడా? ఓన్లేని బాబు కష్టపడి తీసుకొచ్చాడు కాబట్టి 10 రూపాయలు పడి ఉంటాడు. మీరు వాడు కష్టపడ్డాడా? మరి లేదా? వాడైనా కష్టపడతా మీరు కష్టపడలేదు. మీరే కష్టపడ్డారు, బండిలో కూర్చున్నాడు, తొక్కింది వాడు. వాడు కొట్టుకుల్లో కొట్టుకుల్లో తొక్కుతుంటే నా ప్రాణం కాస్త ఓ అలాగా. సరేలేండి షావుకర్ గారు, ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోండి. మీరు షావుకర్ బాబులు గుర్తదారులు, సిరి సంపత్తులు లోట్లేండి వారు. ఒక 10 రూపాయలు డబ్బులు ఎప్పించిన మాత్రం మీ సోమత ఏం జరిగిపోతుంది ఆయన? ఏం మారిపోతే మీదేం పోతుంది? అసలు డబ్బు నిర్లక్ష్యంగా ఇప్పుడు సరిచేటప్పుడు సాయంత్రం వచ్చేస్తారు ముందులారా. మాకు ఎలా చేస్తారు, ఏ విధంగా పోతామో మా గురించి ఎందుకు అనుకోవటం. మేము ఎలా పోతే ఏం కానీ, మరి మీరు పోయేటప్పుడు ఏం చేస్తారు? మీరు గడించిన ఎండి బంగారం తీసుకొచ్చి శుభ్రంగా పులుసు నీళ్ళతో కడిగి ఆ నీరు తీసుకొచ్చి గొంతుకు పోతే 7 కోట్ల పాపలో ప్రాణం దుఃఖం అంటది. అదృష్టం మీద దురదృష్టం. జరిగిన వాళ్ళు ఎలాగే చెప్పుకుంటారు. తప్ప పెళ్ళికి మందేనా? అవును, మీరైతే ఒకటి నేనైతే ఒకటే. మందే బాబు మందే. అదే మనం మీరు వ్యాపారస్తులు, మేము వ్యాపారస్తులమే. కాకపోతే 10 ముట్లు తేడా. మీ వ్యాపారస్తులు మా వ్యాపారం అంటే మీకు కిరాణా కొట్టు ఉంది, బట్టల షాప్ ఉంది. మీ వ్యాపారం ఉంది, మా వ్యాపారం ఎక్కడికి 10 ముట్లేవు. ఏంటది? మా వ్యాపారం ఉందా? మా వ్యాపారం తక్కిడి రాయి కావాలి. అవును. మరి మీ వ్యాపారంలో ఒక తుప్పడి తలముడు చెప్పిపోతా. అవును, పెళ్లికి ప్లాన్ అడిగేశారు. అలా అడగవచ్చు కాదు, ముందే మళ్ళీ చెప్పాలండి. నేను ఇది ప్లాను తెలియదా? వైజాగ్ ఇంజనీర్ గారికి ఇచ్చారు. వైజాగ్ ఇంజనీర్ గారా? ఆయన ఎక్కడికి వచ్చి గీసాడా, మీరు పోయి గీయించుకున్నారా? ఎలా చేస్తారండి? ఇక్కడ వచ్చారా, అక్కడికి ఎంతకి ఇస్తారా? ఇక్కడికి వచ్చి చదువు చూసి ఎన్ని గదులు కూడా బాగుంటుందో గీస్తే చెల్లారు. మేము అక్కడికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? అంతేలేదు, మీరు కొప్పులు చేయరు కానీ మినిస్టర్లు కూడా మీటింగ్లు మరి మీరు వచ్చేస్తారు. మా మంచితనాన్ని పెట్టుకుంటారు. ఎవరిది? చివరిగా మా చిన్నమ్మాయి చిత్రది. మీ చిన్న అమ్మాయి కదా? అవునండి. అదే డోర్ మూసేసి ఉంది, ఓపెన్ చేయలేదా? ఏ బాబు ఇంకా చేయించలేదండి. మంచిగా ఎవరిది? ఇదే మా పెద్ద అమ్మాయి చింతామణి కదండి. ఇది పెద్ద అమ్మాయి కదా? నేను అప్పుడే అనుకున్నాను, ఏమని కదులో పాలు పెట్టలేదు, పాలు చుట్టూ లేకెత్తాయి. ఏసీ చేయించేనా? పెద్ద అమ్మాయి గది కదా, గది వరకు అలంకరణ చేయించి గది వరకు ఏసీ చేయించాను. మీ దయవుంటే ఇంటి మొత్తానికి చేయించేస్తాను. ఏసీ మా డబ్బుతో ఏసీ చేయించుకుంటారా? చేయించండి, మా డబ్బుతో మీరు ఏసీ చేయించుకోండి, మేము కోసీ పెట్టుకో. ఏదో అడుగు చెప్పాం. ఏంటి ఆ సంగీతం పడుతుంది? ఓహో, సంగీతం గురించా? అమ్మాయి ఒక క్షణం ఖాళీ ఉంటుంది. మేజి మరి ఖర్చులకు వెళ్ళినప్పుడు పాటలు కావాలి కదా, అందు గురించి మాస్టర్ గారిని కూర్చోబెట్టి పాటలు నేర్చుకుంటున్నాం. మాస్టర్ పెట్టారా? పెట్టాం కదండి. పెట్టి అయితే కూడా వీధిలో పెట్టి ఏ పెట్టి? ఆర్మీ పెట్టి ఊరుకోండి, ఆయన పెట్టి మాట్లాడుతూ మా ఇంట్లో 3 పెట్టులు ఉంటుందా? ఇంకా 3 పెట్టి ఉన్నాయా? శుద్ధి పెట్టి ఉంది, పాటలు వేసుకునే పెట్టి ఉంది. మేము మేజవాని గదికెళ్ళినప్పుడు పెద్ద పెట్టి ఉంది. పెద్ద పెట్టి ఆ 3 పెట్టి ఆయన వాయిస్తాడా? ఆయన వాయిస్తారు. గట్టిగా వాయించొద్దానండి, గట్టిగా వాయించొద్దానండి, నీళ్ళు చిరిగిపోతాయి. అలాగే రీల్ చిరిగిపోవడం ఏంటండి? వాయించి వాయించి ఆయన కాళ్ళు చిరుగు తెలియాలి కానీ నాకు పెట్టి అని చెప్తాను. పెట్టి చెరువులు పెట్టి కదా, ఆ గది అవుతుంది. ఆ చివరి గది, ఆ గది నాది. మీ కదా? వద్దు వద్దు నాయన, మాకు వాటర్ పూలు పెట్టి బయట ముందు వద్దామా? బయట నుండి చూడండి, లోపల మాత్రం చూడండి. ఆ గది వల్ల మీకు ఎందుకండి? ఆ గది చూసుకోక పూలు పెట్టేసి చెప్పాను కాదు, దుండితో అంటే 10 దొరకదా
కనబడలేదా? లేదు బాబు. తప్ప ఏమండి? మా కొట్లో ఉన్న చింతపడి తీసుకు అప్పసామన్న కుర్రోడు వాడు కోర్బిట్ అయ్యి అంటే పుట్టివాడన్నమాట. కొట్టోడేను మాకెట్టోళ్ళేది. పనివాడైతే వాడి దగ్గర పొడిగంటి కర్ర ఉంది. అది ఎందుకు? కూర్చుకోవడానికి. కర్రా వాడు పొద్దున్న సరదా మీరు మొదలెట్టాడంటే నువ్వు వద్దని దాకా దుడిచేస్తానే ఉంటాడు. అంత మనోడు అనమాట. సరే ఖాళీ ఉన్నప్పుడు కబుర్ చేస్తాను పంపిస్తుంది కానీ వచ్చిన పని వాకిట్లో ఎక్కువలా ఉంది. అమ్మాయి అయ్యో మాటలు మర్చిపోయిన అమ్మాయి గురించి కదా. పిలుస్తాం అమ్మీ శెట్టి గారు అని ఒకటే విధంగా కలగించా వింటున్నామని శెట్టి గారిని ఇసుపెట్టి ఆసులా కూడిపడ్డారు. మీకు అలా తీసుకోవడానికి కాదు, రెడీ కాదు. ఖాళీ మా ఇంట్లో జనగవాసం అమ్మాయి అమ్మాయి నాకు ఉంటుందా? పిలిచారు కదా. శెట్టి గారు, అల్లుడు గారు, మా అమ్మాయి మిమ్మల్ని మేజువల్ కట్టెలో చూస్తున్నారా? నన్నే ముందుండా వెనకనుండా. అదేంటండి మా మనగారు ఎప్పుడు చూస్తే మా సావుకారులతో ఊళ్ళో ఉంటారు. అదేం కాదు, మీరు ఎదురుకుండా కూర్చుంటే సభలో మేజువాడి కచ్చిల్లో మా అమ్మాయి మీకు వసూతాంబలం ఇచ్చి మీ అందాన్ని చూసి మీ ఐశ్వర్యాన్ని చూసి ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తామని నాట్యం చేసిందా? మీ అందాన్ని వర్ణిస్తూ సరిలేను నీకెవ్వరు రవిరాజ పుల్లర సరిలేను సరిలేను నీకెవ్వరు నడమాలకు దాకర సరిలేను నీకెవ్వరు అందరూ తప్పలేదండి. అలా పడిపోయారు కింద తలుచుకున్నాను కదా. ఇంకా నాయం గడుచుకోవడం ఏంటండి బాబు. తర్వాత ఏమైంది? మా అమ్మాయి మిమ్మల్ని మేజాలి గారు చూసిందా నాట్యం చేసినప్పుడు ఇంటికి వచ్చింది బాబు. మంచం మీద పడుకుంది. పడుకుందా? ఒకదే విధంగా కలవరిస్తుంది. కలవరిస్తుందా? మంచం మీద బాబు లాక్కులు పులితుల్లి పడుతుంది. పులితుల్లి పడుతుందా? ఇలా లేస్తుందండి, అలా పడిపోతుంది. అలా లేస్తుంది, ఇలా పడుతుంది. ఇలా లేచి అలా పడుతుందా? అలా లేస్తుంది, ఇలా పడిపోతుంది. అంటే ఇలా లేచి అలా పడుతుందంటే అయితే మంచం కింద ఎవరైనా కొడుతున్నాడే. మంచం కింద పడటం ఏంటండి బాబు, నవ్వుతానే పైన. మరి అట్టుబట్టుగా చూసింది కదా. అది తలుచుకునే ఫోటో పెట్టి విత్తనం పోయేదా? నేను అలాగే అనుకున్నాను. అదురుపాటుగా చూసింది కదా, జడుచుకుందేమో. ఇది గాలి గుణం ఏమని ఎందుకైనా మంచిదని భూత వైద్యుడు తీసుకెళ్ళారా? ఇది గాలి గుణం కాదని చెప్పాడు ఆయన. డాక్టర్ గారు చూపించలో పోయేదా? వదిలేస్తానా? మా డాక్టర్ గారు ఉన్నారు కదా తెలిసిన ఆయన. ఆ డాక్టర్ గారు నేను తీసుకెళ్ళాను. బయట ఉండమని అమ్మాయి తీసుకుని గదిలోకి వెళ్ళాను. అంటే మూడో మనసు పక్కన ఉండకూడదు పరీక్ష చేయడానికి. తలుపులన్నీ వేసిస్తారు, కిటికీలు మూసేసారు. అమ్మాయిని బల్ల మీద పడుకోబెట్టారు. మరి పడుకు పడుకు పెట్టే చెయ్యాలా పరీక్ష? పరీక్ష బాబు అల్లుడు గారు, ఆ డాక్టర్ గారు వెళ్ళేది నల్లగా ఇంత పొడుగు గొట్టలాగుంది. అదేంటో తెలీదా? ఏమిటది? సత్కొప్ప. చెత్తకుప్ప. సత్కొప్ప ఇంకా నయం పెండపోగం లేదు. చెత్తకుప్ప పెండపోగ కాదు. నర్సు గారిని అడిగాను ఏమిటమ్మా అదేని. దీన్ని శతస్కోప్ అంటారు. అదేనండి, అది ఎంత పడుకుంటే అంత పెద్ద డాక్టర్ అన్నమాట. బాబు ఆ గొట్టానికి తెల్లకి ఇంత పిల్ల కూడా ఉందండి బాబు. ఎదరా ఇంత పిల్ల. అదే తప్పు కనిపెట్టే పిల్లదే. ఆ పిల్లతో అక్కడక్కడ పెట్టి పెట్టి నొక్కి 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 చూశారు. ఆ తప్పు లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ నొక్కి 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 వస్తారులేండి. వాళ్ళ ఇంట్లో కదా చూసిన తర్వాత బాబు డాక్టర్ గారి అమ్మాయిని వెళ్ళిపోమన్నది. వేసుకోమన్నారా? పదే కొత్తలు వేసుకోమంటారు. ఏంటది? పరీక్ష చెప్పొచ్చు కాదు. వేసుకోమంటారు, పని అయిపోయింది. అదే ఏంటో చెప్పని డాక్టర్ గారిని అడిగారు. మీ అమ్మాయికి ఇది చెప్పు కాదు, ఎవరికో మనసు ఇచ్చింది, అతను ఎవరో తెలుసుకుని అతనికి ఇచ్చి వివాహం చేస్తే నీకు ఏ బాధలు ఉండవన్నారు. మరి ఎవరో తెలుసుకున్నారా? ఎవరో గురించి వస్తే మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తాను ఆయన ఇక్కడికి? మీ గురించి ఏమండి నిజంగా మీ మీద ఒట్టు అమ్మతోడు మీ తోడు. అయితే నీ ఇల్లు బయలుదేరి వేలాగా వస్తుంది చాలా మంచిది. కారణం ఇల్లు బయలుదేరి ఈదులోకి వచ్చేసరికి కుక్క రొట్టెలు అడుచుకునేది కుక్క కుక్క మాట ఏంటి? ఆ. వాళ్ళ అత్త పక్కన చూసి
చూసాను. అబ్బా ఉదయాన్నే ఆవిడ మొక్క ఎందుకు చూశారండి? ఏ వీళ్ళంతా పట్టే మూడు వచ్చినప్పుడు ఎదముండ కాదు. మళ్ళా తప్ప అవును ఎదముండ మొక్క చూడకూడదు. మళ్ళా తప్ప ఎనముండ కాదండి, ఎదవే. అదేనండి బాబు మూడు వచ్చినప్పుడు ఎదముండే అంటారు. మళ్ళా తప్ప ఎనముండ కాదు, ఎదవా. ఏమిటండి మీరు అన్నారు ఇప్పుడు? మా లత్తప్ప ఎదముండ కాదు ఎదవని నాయం చూపించాలండి. అదండి మళ్ళా తప్ప ఎనముండ కాదు, ఎదవా. అదే ఆ పని వద్దంటాను నేను. నాయం చూపిస్తే ఏమవుతుంది? నన్ను ఎదవ అన్నట్టుకుంటది. మరి తెలుసుకోవాలి కొన్ని విషయాలు. బాబు ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తుందని చెయ్యిలో చూపిస్తాం. ఫోన్ చేస్తామని ఇలాగంటాం, ఎక్కడికి వెళ్తున్నామని ఇలాగంటాం. చెయ్యి ఏం చూపిస్తే ఎటువంటి చూపిస్తే అది అవుతుంది. నన్ను ఎదవాని నా ఏం చూపిస్తారేంటి? ఎదవా ఎదవని ఇలా కనబడుతున్నా ఆయన. ఎదవంటి ఇలా చూపిస్తే ఎదవా, ఎదవంటే ఏమవుతుంది? ఎదవంటి అంటే కదా ఎదవా, ఎదవని అంటారా బాబు? ఇలా ఎదవా అని అనుకుంటూ ఇలాగంటా నేను ఎదవా అని ఇలా చూపిస్తాను. ఎదవా అవును మీరు ఎన్నిసార్లు అనేసరికి ఎదవా అని అనుకుంటున్నా ఆయన. ఎదవా అని అలాగనాలా? మళ్ళా తప్ప చూసాను. అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చి పడ్డాను. మీకే కొంత అల్లుడా అమ్మాయి అమ్మాయి పిలుస్తున్నారామే తప్పమ్మా అలా అనుకుంటూ మీరు విన్నారా? మీరు నల్లగా ఉంటారని అమ్మాయి పని చేస్తుంది.